ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. తన ఆత్మ సంతృప్తి కోసం మనిషి ఆడుకునే మహానాటకం అంటాడు ఒక మహాకవి. ఒక సినిమా పాట కూడా ఉంది. ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని పరిశీలిస్తే ఇది కరెక్టే అని మనకు అనిపిస్తుంది. అంటే అందరూ ఇలాగే ఉన్నారని కాదు, మనుషుల మధ్య ప్రేమలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి. కానీ ఈ రెండు కుటుంబాలను చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది ఆ మహాకవి చెప్పింది నిజమని. ఎందుకంటే మనుషుల మధ్య అవసరాలు, పదవులు, అవకాశాలు, డబ్బు ఇవి మాత్రమే ఉన్నాయి, అంతకుమించి ఏమీ లేవు అని రెండు కుటుంబాలు. ఇప్పుడు ఈరోజు కవిత కొత్త పార్టీ పెట్టారు. ఎందుకు కొత్త పార్టీ పెట్టారు? ఆమె ఎందుకు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు? ఎందుకు కేసీఆర్తో, కేటీఆర్తో విభేదిస్తున్నారు అంటే ఎవరైనా చెప్తారు వాళ్ళ కుటుంబంలో గొడవ వచ్చింది. దేనికాడ వస్తుంది గొడవ? ఆస్తుల కాడ, పదవుల కాడ? ఈ రెండింటి కాడే కదా గొడవ. కవిత అడిగిన పదవి బీఆర్ఎస్ ఇవ్వటానికి ఇష్టం లేనప్పుడు, కవిత అడిగిన డబ్బు లేదా ఆస్తి ఇవ్వటానికి కేసీఆర్కి ఇష్టం లేనప్పుడు, దానికాడ కేసీఆర్కి కవితకు లేదా కేటీఆర్కు కవితకు మధ్య గ్యాప్ వచ్చినప్పుడు, దానికాడ వచ్చిన విభేదాలే ఇవాళ కవిత కొత్త పార్టీ పెట్టడానికి కారణాలు. అంతే తప్ప తెలంగాణ సమాజాన్ని ఏదో ఉద్ధరించడానికి, తెలంగాణ సమాజాన్ని ఏదో మార్చడానికి, కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ బాగుపడలేదు కాబట్టి తను బాగు చేయడానికి ఏం వచ్చినట్టు అనుకోవడానికి లేదు. ఒకవేళ నిజంగా కేసీఆర్ పరిపాలనలో తెలంగాణకి మంచి జరగలేదని కవిత భావిస్తే ఆ రోజే బయటకు రావాలి. ఈరోజు ఎందుకు వస్తున్నారు? ఆ రోజు కామ్గా ఉండి అధికారాన్ని అనుభవించి పార్టీ ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. మొన్నటిదాకా ఎమ్మెల్సీగానే ఉన్నారు. పార్టీలో పదవులు తీసుకున్నారు, ప్రయారిటీ తీసుకున్నారు. కానీ ఇవాళ ఎందుకు బయటకు వచ్చారు? ఖచ్చితంగా కేటీఆర్ని పార్టీ ప్రమోట్ చేస్తుంది, తనకేదో ప్రయారిటీ కావాలనిపించింది. ఆ ప్రయారిటీ ఇవ్వటానికి కేటీఆర్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఒప్పుకోకపోయి ఉండొచ్చు. లేదు ఏం అడిగినటువంటి ఆస్తిని కూడా ఇవ్వటానికి అంగీకారం చెప్పకపోయి ఉండొచ్చు. ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. అంతేగాని మీరేమైనా అనుకుంటున్నారా తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడం కోసం కవిత పార్టీ పెడుతున్నారు అని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? ఒకవేళ అనుకునే వాళ్ళు ఉన్నా కానీ అది ఎప్పుడు అనుకోవచ్చు? నిజంగా కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడే ఆ పరిపాలనని విభేదిస్తూ ఆ పార్టీలో పదవులు తీసుకోకుండా బయటకు వచ్చి పార్టీ పెడితే అనుకోవచ్చు. కానీ ఇవాళ ఎందుకు వస్తున్నారు? ఆస్తుల కాడ, పదవుల కాడ వచ్చినటువంటి గొడవ. ఇక్కడ ఎవరు తప్పు అని నేను మాట్లాడను. ఎవరిదైనా తప్పు కావచ్చు. కేటీఆర్ తప్ప, కవిత తప్ప, ఎవరిది న్యాయబద్ధమైన కోరిక, ఇది పక్కన పెట్టండి. 4 గోడల మధ్య ఉన్న పంచాయతీ ఇది. ఆ పంచాయతీనే మనం మాట్లాడుకుందాం. ఆ పంచాయతీలో ఎవరేంటి, ఎవరి పాత్ర ఏంటి అన్నది అది వదిలేద్దాం. సరే, ఇది పక్కన పెట్టేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు వాళ్ళు కలిసే ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం, వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం అంతా ఒకే కుటుంబంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా కలిసే ఉన్నారు కొంతకాలం పాటు. ఎందుకు కలిసి ఉన్నారు? అధికారం కావాలి, కుటుంబం చేతుల్లోనే అధికారం ఉండాలి, అధికారం ఉంటేనే డబ్బు వస్తుంది అని అనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా సంపాదించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి కదా వాళ్ళకి. సో అధికారం ఉంది కాబట్టి సంపాదించుకున్నారు, అధికారం కంటిన్యూ కావాలి కాబట్టి కలిసి ఉన్నారు. కానీ కలిసి ఉండే క్రమంలో ఆస్తుల పంపకాల కాడ జగన్కి, షర్మిలకి తగాద వచ్చింది. షర్మిల పొలిటికల్గా ప్రయారిటీ అడిగినట్టున్నారు. రాజ్యసభ అడిగారు, లోక్సభ అడిగారు. అంటే కడప నుంచి పోటీ చేయడానికి ఆమె అడిగినట్టున్నారు. దానికాడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి మటర్ దాకా వెళ్ళింది ఆ విషయం అయితే, ఆ గొడవ అయితే అనేది ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉంటాంగా. తర్వాత ఆస్తిలో కూడా ప్రయారిటీ ఓపెన్గా చెప్తుంది కదా, ఆస్తిలో నాకు వాటా ఇవ్వలేదని షర్మిల చెప్తుంది. దాని విజయమ్మ కూడా ఏకీభవిస్తూ ఓపెన్గా లేఖ రాశారు కదా. ఖచ్చితంగా జగన్కి షర్మిలకు ఉన్న గొడవ ఏంటి? ఆస్తులు గొడవే. అదే కనుక ఆస్తులు ఇచ్చుండుంటే జగన్తోనూ షర్మిల కలిసి ఉండేదేమో, జగన్ నేరాలకి షర్మిల సపోర్ట్ చేస్తుండేదేమో. ఇలా జగన్ చేస్తున్న తప్పుని షర్మిల ఎత్తి చూపిస్తుంది కదా, జగన్ చేస్తున్న నేరాలని షర్మిల పాయింట్అవుట్ చేస్తుంది కదా. ఒకవేళ ఆమెకి ఆస్తిలో వాటా ఇచ్చి, పార్టీలో పదవి ఇచ్చి, ఒక రాజ్యసభ ఇచ్చుండుంటే, లేదు ఎంపీని లోక్సభ నుంచి ఆమె చేసి ఉండుంటే, ఇలా జగన్కి వ్యతిరేకంగా షర్మిల మాట్లాడి ఉండేదా? అలాగే కవిత
ఆమె అడిగినట్టు బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు పదవి, ఆమెకు ప్రయారిటీ, ఆమెకు అడిగిన ఆస్తి ఇచ్చునుంటే ఆమె బయటకు వచ్చి మాట్లాడుండేదా? ఇక్కడ ఎవరు షర్మిల కరెక్టా, జగన్ కరెక్టా, లేదు కవిత కరెక్టా, కేటీఆర్ కరెక్టా? కాదు, అందరూ తప్పే. వాళ్ళ అవకాశాలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ప్రయారిటీసు ఇదే. దాంట్లో ప్రేమలు లేవు, బంధాలు లేవు, అనుబంధాలు లేవు. ఇక్కడ నేను ప్రధానంగా తప్పు ఎవరిది అంటానంటే కేసీఆర్ది, రాజశేఖర రెడ్డిది. పిల్లల్ని పెంచడంలో వాళ్ళు సరిగ్గా పెంచలేకపోయారు. పిల్లల మధ్య ప్రేమను క్రియేట్ చేయలేకపోయారు. పేరెంట్స్ పెంపకం చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఆస్తుల మీద ప్రేమ వస్తుంది, బంధాల మీద ప్రేమ లేదు అనేది దాన్ని గమనించి కనీసం కంట్రోల్ చేయలేకపోయారు. ఆస్తుల కోసం ఇలా రోడ్డు మీద పడుతున్నారు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఒకరినొకరు పాయింట్అవుట్ చేసుకుంటున్నారు, ఒకళ్ళ క్యారెక్టర్ని ఇంకోళ్ళు కించపరుచుకుంటున్నారు. చూడండి దుర్మార్గం. సహజంగా ఎవరైనా ఒక చెల్లిని ఎవరైనా కామెంట్ చేస్తే అన్న తొడగొట్టిపోయి నా చెల్లిని అంటావా అని చెప్పేసి గల్లా పట్టుకుంటాడు. కానీ జగన్ షర్మిలాని నానా మాటలు అంటున్నాడు, అనిపిస్తున్నాడు. అంటే ఒక క్యారెక్టర్ అసోసియేషన్ దాకా పోయింది. ఎవరైనా ఒక అన్న చెల్లిని పట్టుకొని పసుపు చీర కట్టుకొని చంద్రబాబు ఇంటికి పోయావు, చంద్రబాబుని ఇంప్రెస్ చేయడం కోసం అనే మాట మాట్లాడతారండి. జగన్ మాట్లాడాడు. అలాగే షర్మిల అయితే జగన్ని కుక్కలతో పోల్చింది, నక్కలతో పోల్చింది, రకరకాలుగా షర్మిల కూడా గట్టిగానే మాట్లాడుతుంది జగన్ని. సో ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఎందుకు వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు అంటే పూర్తిగా ఆస్తులు గొడవ అండ్ పదవుల కాడ వచ్చినటువంటి పంచాయతీ. అంటే పిల్లల్ని పెంచడం చేత కాకపోతే కేవలం ఆస్తుల కోసమే పిల్లల మైండ్లో అంటే వాళ్ళని అట్లా క్రియేట్ అవుతున్న దాన్ని పట్టించుకోకపోతే కుటుంబాలు రోడ్డును పట్టాయి అంటానికి ఈ రెండు కుటుంబాలు ఒక ఉదాహరణ. సో ఈ రెండు కుటుంబాలు వీళ్ళ పంచాయతీల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.